పాట వచ్చింది. అది చాలా బాగా నచ్చింది. కానీ ఇంకా పిక్చరైజేషన్ బాగా చేస్తే బాగుండేదేమో అంటే ఆ పాట వరకు అని నాకు అనిపించింది. ఇప్పుడు నాకైతే అది ఎలా ఉంటే బాగుండేది అక్కడ కూడా అంటే ఒక 6 సంవత్సరాలు ఒకడు తల్లి చనిపోతుంది, తండ్రి ఆల్రెడీ లేడు, రోడ్డు మీద పడ్డాడు. ఆ మురికి వీధిలోకి ఆ చెత్త మొక్కల్లోని అలా ఏరుకుంటూ చాలా ఈ ధీరస్థితిలో అలా బతుకుతూ వెళ్తుంటే పైనుంచి తల్లి తను ఎలా పాడి ఉంటుందో చాలా బాగా నచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలన్నాడు గొంతు తెచ్చేసినట్టుగానే అయినా పాట. తర్వాత మా అమ్మ గురించి కూడా 2 విషయాలు నేను చెప్తాను. అందరికీ అమ్మ గొప్పదే, ప్రతి వాడికి చాలా గొప్పదే. నా విషయంలో ఎక్కడాక గొప్పగా కూడా కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ముందు విందాం. పచ్చ పచ్చని చేలల్లో పూసేటి పూల కాపుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకున్న కొడుకా, కడుపున నిన్ను దాచుకొని నీడంటే నిన్ను అంటుకొని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా, పదిలింగా నడవాలే 10 కాలాలు నువ్వు బతకాలే, చందమామకు చెబుతున్నా నీవు చల్లగా చూస్తుంది నా కొడుకా, ఆకలితో నువ్వు వస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేలా చెట్టు చెట్టుకి చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా, నిద్దురలేక నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేలా నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోల పారమని నా కొడుకా, మనిషికి మనిషే దూరమురా ఇది మాయా లోకపు ధర్మమురా, బడిలో చెప్పని పాఠం ఇదిరా బతికే నేర్చుకు నా కొడుకా, తిడితే వాళ్లకు తగిలేను నిన్ను కొట్టిన చేతులు విరిగేను, ఒత్తిక ఏచి ఓర్చుకునుండు ఓపికతోటి నా కొడుకా, రాళ్ళు రప్పల దారులు నీవి అడుగులు కదిలం ఓ కొడుక, మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతాయి చూసుకున్నడవర నా కొడుక, చుక్కలు దిక్కులు నేస్తులు నీకు చక్కగా బతుకు నా కొడుక, ఒక్కని మనుకొని దిగులైపోకు పక్కనే ఉంటా నా కొడుక, ప్రాణము నీది పిట్టలతోటిది ఉచ్చులు పడకు ఓ కొడుక, ముళ్ళ కంపలు గూడు కట్టేటి నేర్పుతో ఎదగల నా కొడుక, ఏ దారిలో నువ్వు పోతున్నా ఏ గండం నీకు ఎదురైనా ఏ కీడు ఎన్నడు జరగదు నీకు అమ్మది వెలిగి నా కొడుక, ఈ దిక్కులు నీతో కదిలేను ఆ చొక్కలు దిష్టి తీసేను ఏ గాలి గూళి సోకదు నిన్ను అమ్మది వెలిగి నా కొడుక, ఏ పిడుగులు చప్పుడు వినబడినా ఏ భూచోడికి నువ్వు భయపడినా ఈ చీకటి నిన్నేం చేయదు లేదా అమ్మది వెలిగి నా కొడుక, అమ్మది వెలిగి నా కొడుక. ఇది ఎంతో నాకు చాలా బాగా ఈ పాట విన్నప్పుడు నాకు అందరికీ ప్రతి వాళ్ళకి వాళ్ళమ్మ చాలా గొప్పదే. నా విషయంలో ఎందుకు గొప్పదో చెప్తున్నాను. అప్పుడు నాకు గుర్తులేదు 5-6 విషయాలు చెప్తాను. నాకు 2.5 సంవత్సరాలు అప్పుడు నాకు అసలు అయితే నాకేమీ తెలియదు. నేను కూర్చున్నప్పుడు కింద పాటు ప్యారలైజ్ అయిపోయింది అన్నమాట. నాకు పోలియో అనేది చాలా భయంకరమైన వ్యాధి, దానికి అసలు మందు లేదు. నేను 5గురిలో మధ్యవాడినండి. అప్పుడు మా విదేశీ దగ్గరగా కాకినాడ ఉండేది. కాకినాడ తీసుకెళ్ళి ఎన్నో రోజులు ఎన్నో మొత్తానికి అక్కడ వాళ్ళు నా మీద ఎక్స్పెరిమెంట్ చేశారండి. వైద్యం పట్టుమని కొట్టడం భయపెట్టడం దానివల్ల నర్వస్ బాగా స్ట్రెంత్ అవుతాయి ఎక్కువని వచ్చేసేవాడి. అక్కడ నాకు తెలియదు. అలాగే అనుకుంటే 2 వారాలు 3 వారాలు 4 వారాలు అమ్మ కుక్క 4 రోజులు కానీ మీరు నొప్పిక పట్టే అవన్నీ చూస్తూ కూడా మా మతం అలాగే తట్టుకొని ఒక్కొక్క తల్లి అయితే తట్టుకోలేదు. ఏమైతే తీసుకెళ్తూ తట్టుకునే టైంలో మా తాతయ్య గారు వచ్చారు. వస్తే నేను గట్టిగా పట్టుకొని ఏం చేశాను. మా తాతయ్య గారి సీన్ అది చూసి కొట్టడం చచ్చిపోతాడు. ఇంకో 2 రోజులు ఎలా ఉంటే పర్వాలేదు మనం తీసుకెళ్ళిపోతామని తీసుకెళ్ళిపోయి మా అమ్మ ఏమీ చేయలేకపోయినప్పుడు ఆ తర్వాత మళ్ళీ నాకు 4.5 సంవత్సరాలు వచ్చి అప్పుడు ఇంకా వీళ్ళు పుట్టలేదు. ఎవరో వైజాగ్లో అక్కడ తీసుకెళ్తే కేజీహెచ్కి తీసుకెళ్తే అక్కడ చాలా వైద్యం జరుగుతుంది. అంటే అక్కడ 3 వారాలు ఎంత ఉండాలనుకుంటానండి. మళ్ళీ 1 రోజులు ఎంత కావాలి, మళ్ళీ 3 వారాలు ఇలా ఎంత లాంగ్ ప్రాసెస్. మొదటిసారి వెళ్ళేమో అక్కడ ఇల్లు అద్దెకి రూమ్ అద్దెకి తీసుకున్నారు. అక్కడే వంట
అప్పుడు నా తర్వాత ఉన్న అమ్మాయికి 10 నెలలు. మా ఇద్దరిని తీసుకుని మా అమ్మ అక్కడ ఉండడం, మా అన్నయ్య మా అక్క స్కూల్లో, మా నాన్నగారు అక్కడ హై స్కూల్లో పనిచేసేవారు అక్కడ ఉండి. ఇది చెప్పొచ్చింది ఏంటంటే అది నాకు బాగా గుర్తు. రెండోసారి బండి వెళ్ళేటప్పుడు బస్సు ఆపేశాడు, రోడ్డు పోయింది, వరద ప్రవహిస్తుందన్నమాట, చాలా ప్రమాదంగా ఉంది, వెళ్ళిపోతుంది నీరు, ఎవరైనా ధైర్యం చేసి అటు సైడ్ వెళ్ళాల్సింటే అక్కడ బస్సు ఉంది వెళ్ళండి, లేదు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పారు. మా అమ్మ వెనక్కి రావడానికి దిగలేదండి, నన్ను భుజాన్ని కూర్చోబెట్టుకుంది, మా చెల్లిని ఇలా పట్టుకుంది, దిగిపోయిందండి నీటిలో. తర్వాత వచ్చింది నాకు గుర్తే, కింద నుంచి నీరు లాగేస్తుంది, అడుగు 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 వేసుకుంటే మొత్తానికి అటు సైడ్ చేరుకుంది. సేమ్ గ్యాస్ గానే ఉంటుంది మా అమ్మ. వెళ్ళాక అక్కడ పొజిషన్ ఏంటంటే రోజు కరెంట్ పెట్టివ్వాలి, కెవ్వు అది గుర్తుంది నాకు. ఆ తర్వాత ఒక చీటీ ఇస్తే పాపం మా అమ్మ అందరినీ చదువుకోలేదండి మా అమ్మకి. అవి ఇది ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఇది ఎక్కడికి వెళ్ళాలి అంటే చూపించేవారు. అక్కడ తీసుకొని వెళ్ళి నన్ను ఎక్కువనే తీసుకెళ్ళేది, మా చెల్లి అక్కడ పక్కన వదిలించడంలో పెట్టేది అన్నమాట. అక్కడ మళ్ళీ క్యూలో నిల్చోవడం, ఇంజక్షన్, రోజు ఇంజక్షన్. నేను పేచి పెట్టేవాడిని చేయలేదు, పేచి పెట్టుకుంటున్నానా, నీకు హెల్త్ బాగుంటుంది, నీకు ఏం కావాలని చెప్పంటే అయితే రోజు డ్రింక్ కావాలి, రోజు బయట ఇంజక్షన్ ముందు కరెంట్ పెట్టించడం, అక్కడ తీసుకెళ్ళడం, తర్వాత అక్కడ ఇంజక్షన్ అయ్యి బయటకు రావడం, డ్రింక్. ఇలాంటి ప్రాసెస్ చాలా కాలం జరిగిందండి. అయిపోయిందంటే ఆ తర్వాత స్కూల్లో జాయిన్ అయ్యాను. అమ్మ నాకు టైం అయిపోతుంది, నాకు అన్నం అవుతుందంటే అప్పుడు చదివే ఉండేదండి, టిఫిన్స్ అయ్యి కాదు. చక్కగా ఇలా మొత్తం చేసినప్పుడు నేను దిగ్గించేస్తే నాకు ఇంకో గమ్మత్తే అనిపించింది. అప్పుడు తెలియ వయసు, అమ్మ పెడితే నాకు చెప్తాను నిజంగా నాకు తెలియదు. ఆ తర్వాత సెలవు రోజుల్లో నేను కూడా ట్రై చేసేవాడు, చాలా బాగుంటుంది, అమ్మ ఎలా చేస్తే పెట్టుకుని నాకు ఆ టేస్ట్ నాకు వచ్చింది కదా. ఇప్పటికీ సరదాగా నేను ఎప్పుడు మధ్యలో అలా ట్రై చేస్తే కానీ నాకు ఆ టేస్ట్ రాదు, అలాగా అది నచ్చింది. ఆ తర్వాత అలాగనే ధైర్యం కూడా చెప్పేదండి మాకు అమ్మ. నేను అప్పటికే ఊరికి వచ్చేసాను, ఇంట్లో నాకు బాగా కోపం వచ్చింది. మాకు పెద్దలండి, చాలా పెద్ద బంధువు ఉంటారు, ఉమ్మడి కుటుంబం. మా చిన్నాన్నగారిని మాది చాలా మంది ఉన్నారు. నేను వచ్చేటప్పుడు మరి ఏమైందో తెలియదు, వచ్చేసింది కబా దగ్గరికి వచ్చేసింది, జుట్టు పట్టుకొని నన్ను కొడతామని అందలేదు మా అమ్మకి. జుట్టు చిన్న స్కూల్ లాక్కొని ఎక్కి ఆ జుట్టు పట్టుకొని పట్టు కొట్టిందన్న. ఈ అందరినీ కొట్టిందని కొంచెం ఊరు మొత్తం వచ్చినప్పుడు కానీ ఏమీ అనలేదు, నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత అంతేనా ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో అమ్మకి అలా కోపం వస్తే నేనే ఇలా కిందకి కొట్టవలసిందో కదా, అప్పుడు మా అమ్మకి జుట్టు అందుకున్నాను కదా అని అనిపిస్తుంది. అలా ఆ తర్వాత కాలేజీ, తర్వాత ఉద్యోగం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్, మా మదర్కి మా ఫాదరు ఎప్పుడంటే నాకు 40వ సంవత్సరం వచ్చిందంటే మా ఫాదరు హార్ట్ అటాక్తో పోయాడు. అప్పుడు నేను బ్యాంక్లో పనిచేసేవాడిని అండి, నేను ఫీల్డ్ ఆఫీసర్ సిప్పూర్ కాలేజ్. మార్చ్ ఎండింగ్ చాలా బిజీగా ఉంది. వైజాగ్లో మా అన్నయ్య అమ్మకి ఆపరేషన్ చేయాలన్నారు, బ్లడ్ కావాలి, ఏబీ నెగిటివ్, మా అమ్మది ఏబీ నెగిటివ్. మా అన్నది ఏబీ నెగిటివ్ కానీ మా అన్నయ్య ఎప్పటికే డయాబెటిక్ అయ్యాడు. నీ బ్లడ్డే కావాలంటే నువ్వు పని చూసుకో, కంగారు లేదు, నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను అన్నాను. 3 రోజులు చూసి ఇంకా లాభం లేదా నువ్వు వచ్చి అంటే నేను వెళ్ళాను. అప్పటికే కొంచెం మర్చిపోవడం మొదలెట్టింది మేడమ్మ. మరి నేను రాలేదు అని అనుకుందో ఏమనుకుందో తెలియదు. గబగబా వెళ్ళాను, మా మదర్ చూశాను, బ్లడ్ ఇచ్చాను, ఆపరేషన్ అయిపోయింది, తెలివి వచ్చాక నమ్మన్నాను. మా అమ్మ నాకు ఆ పేరు కాశీ విశ్వేశ్వరరావు, కాశీ బాబు అని పిలుచుకోలేదు. కోపం వచ్చేసినట్టుంది, తెలివి ఏడి ఆ కాశీగారి జుట్టు పట్టుకొని లాక్కున్నాడు నా దగ్గరికి, కేకలేదు నాకు గుర్తుంది. ఆ తర్వాత ఆఖరిలో ఒక క్లైమాక్స్ అండి, మా ఫాదర్ పోయారు హార్ట్ అటాక్తో. నేను అప్పుడు వచ్చేసాక ఇక్కడ ఒక్క విషయం మా ఫాదర్ గురించి చెప్తాను. నేను ఏదైనా లో అయిపోయినప్పుడు మా ఫాదర్ నాకు ఇచ్చే మోటివేషన్ మొరేలు ఎప్పుడు నేను మర్చిపోలేదు. దానికి ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి 20 వేకెన్సీస్ మాకు ప్రమోషన్ గా వస్తే 600 క్యాండిడేట్స్ వెళ్ళాం, అందులో 30 మెంబర్స్ని పాస్ చేశారు. నేను పాస్ అయ్యాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను, నాకు మిస్ అయితే నేను చాలా బాధపడ్డాను. ఆ విషయం తెలుసుకొని నేను వైద్యంగా పనిచేసేవాడు. అప్పుడు మా నాన్నగారు వచ్చేసారు, పిల్లలిద్దరూ చిన్నాడు, ఇప్పుడు 6 నెలలకు ఒకసారి 2 ఏళ్ళు తిరగాలి, పిల్లలు చదువులు పాడైపోతాయి, నీకు ఇప్పుడు రాకపోవడమే మంచిది అని ఎంత చక్కగా కన్విన్స్ చేశారంటే, అవును నీకు ఇప్పుడు నాకు ప్రమోషన్ రాకపోవడమే మంచిది, అలా కన్విన్స్ చేసేవారు. అయితే ఇది ఎందుకు చెప్పారంటే, అలా చూసేటప్పటికి మా ఫాదర్ అరే నాకు ఇంత మోటివేట్ చేసేవారు ఏమైతే మా నాన్నగారు అంత తట్టుకోలేక ఒకసారిగా మా నాన్నగారిని పడేసారు. ఇస్తే నిజానికి అప్పుడు 40 సంవత్సరాలు అయితే మా అమ్మకి మా నాన్నగారికి నా మ్యారేజ్ అయ్యి 12 సంవత్సరాలు. మా మదర్కి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. 60 సంవత్సరాలు అందరూ పిల్లలు సెటిల్ అయ్యారు, వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు.
కానీ అప్పుడు మా అమ్మాయి ఏమంటే నేను నేర్చుకుంటే 40 ఏళ్ళు వచ్చినా ఇంకా నీకు నాన్న కావాలా, నేను లేని నీకు అని అడిగేదాన్ని.